హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ ప్రవీణ్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అది ఏందో మా పరశురామ్తో మాట్లాడదాం. పరశురామ్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,760 గ్రామ పంచాయతీలకు 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తేదీన మొదటి దఫా ఎన్నిక ఉంటుంది. డిసెంబర్ 14న రెండో దఫా ఎన్నిక ఉంటుంది. డిసెంబర్ 17న మూడో దఫా ఎన్నిక ఉంటుంది. ప్రతి ఎన్నిక కూడా 2 రోజుల గ్యాప్ ఉన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ నెల 27న నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఎన్నికలకు సంబంధించి 27న ఏదైతే 11న జరిగే ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 12,760 సర్పంచులు, 1,13,500 గ్రామ వార్డు మెంబర్లు ఎన్నిక అవకాశం కనిపిస్తుంది. అయితే కోర్టు తీర్పు మేరకు ఈ ఎన్నిక అనివార్యంగా జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు దఫాలుగా వాయిదా వేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించాలంటే కొంత ఒత్తిడి నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నది. అయితే సర్పంచుల పదవి కాలం పూర్తయి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు పదే ప్రభుత్వానికి చెప్తూ వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 29వ తారీఖున ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘము నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన ఆ ఎన్నికల ప్రక్రియను మరోసారి వాయిదా వేసి పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు దాదాపుగా 42% రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా పట్టు కూర్చోవడమే ఇందుకు అనేక కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే 42% రిజర్వేషన్ అంశం ఇప్పుడు పక్కకు జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉండే రిజర్వేషన్ ప్రక్రియని ఇప్పుడు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పుడు ఏది కూడా కొత్తగా 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశం కనిపించదు. గత ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియనే కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అయితే బీసీల సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజులుగా ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇటు గ్రామ పంచాయతీలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే మొదటి ఎన్నిక డిసెంబర్ 11వ తేదీన ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నిక అనేది కొనసాగుతుంది. ఎన్నిక అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత దాదాపుగా 3 నుంచి 4 గంటల లోపనే ఎన్నికల పోలైన ఓట్లను లెక్కించి సాయంత్రం వరకు ఆ పోలింగ్ కి సంబంధించిన ఫలితాలను అదే రోజు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండే కాంగ్రెస్, అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా ఒక తీవ్ర చర్చ కొనసాగుతూ వస్తుంది. గ్రామీణ స్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ తరుణంలోనే డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలను వివరిస్తూనే అదే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలను తీసుకురాబోతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతుంది, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరగాల అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేది ఈ వారోత్సవాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తుంది. తమ మద్దతుదారులు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ మద్దతుదారులు నిలబడతారో వారికి బలం చేకూరే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ మద్దతుదారులను పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవాలనే ఒక పట్టుదలతో ఇటు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ గ్రామ సర్పంచులు ఎక్కువ సంఖ్యలో తాము గెలిపించుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న 10 ఏళ్ల పాటు తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ అవతరించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగానైనా ఇప్పుడు జూబ్లీస్ లో ఓటమి పాలైంది. దాదాపు 7 నుంచి 8% తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తాము ఢీకోగలగలం అని చెప్పుకోవాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2023 ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత మరో అవకాశం వచ్చింది. గ్రామీణ స్థాయి ఎన్నికల్లో ప్రజలు తమ వైపు ఉన్నారు. గత 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు మేలు చేశాం, అనేక పథకాలను మేము అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఎలాంటి పథకాలు అమలు చేయడంలో విఫలమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే అంశాన్ని కూడా బలంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు తీసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. ఇటు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. ఎంతవరకు జనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది, ఈ అంశాలను తీసుకుపోయి పెద్ద ఎత్తున కొంత ఓటు పర్సంటేజ్ను పెంచుకునే అవకాశం కనిపించింది మనకు స్పష్టంగా. అదే అంశాలను గ్రామీణ స్థాయిలో కూడా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో విఫలమైందనే అంశాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు తీసుకొచ్చాం, 24 గంటల పాటు కరెంట్ ఇచ్చాం, రైతులకు రైతులకు సంక్షేమ పథకాలు అనేక పథకాలను తీసుకొచ్చాం, రైతు బంధు తీసుకొచ్చాం అనే పథకాలను కూడా బేరేజీ వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన అంశాలతో పాటు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా పబ్లిక్ లో విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల పరిపాలనకు బుద్ధి చెప్పాలంటే పెద్ద ఎత్తున వ్యతిరేక ఓట్లు పడాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో భాగంగా యువత కూడా పెద్ద ఎత్తున సర్పంచులుగా పోటీ చేసేందుకు, ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు, జెడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కూడా యువతకు ఏం చేయలేదు, ఎలాంటి హామీలను అమలు చేయలేదు అనే దానిపైన యువత కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. సర్పంచులుగా తమేంటో నిరూపించుకుంటే గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయడంతో పాటు ఇటు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని కూడా యువత పెద్ద ఎత్తున ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యువత కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన పోరాటాలని కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ అంశాలపైన కూడా బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది. బీసీలు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన నేపథ్యంలో మరి బీసీ వర్గాలకు ప్రభుత్వం ఏం చెప్తుంది, బీసీలకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 42% రిజర్వేషన్ అంశాన్ని కుదరకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చైనా సరే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని, కొంతమేరకు 42% రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. కానీ బీసీ సంఘాల నుంచి అధికారికంగా ప్రభుత్వం తరఫున లేకుండా పార్టీ పరంగా ఇస్తే ఏ మేరకు లబ్ధి చేస్తుంది, మరి బీసీ సంఘాలు దీనికి ఏం చెప్తారు అనేది మాత్రం ఈ ఎన్నికల్లో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. బీసీ వర్గాలు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, యువత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ ఎన్నికల్లో కీలకమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే 3 దఫాల్లో ఈ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా. 8 డిసెంబర్లోనే ఆ ఎన్నిక నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ డిసెంబర్లో ఎన్నికలన్నీ పూర్తయితే జనవరిలోను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఇటు హైదరాబాద్ ఎన్నికలు కానీ అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఒక అభిప్రాయం ఉన్నప్పుడే, ఎక్కువ మొత్తంలో సీట్లు సంపాదించాలంటే పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడే ఆ వేవ్ లోనే ప్రభుత్వం ముందుకెళ్లి అధిక సంఖ్యలో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వెంట వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.